నమస్కారం. S9 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 50,000 ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం తాడేపల్లిగూడెంలో మందుల షాపులు బంద్ నిర్వహించారు. తాడేపల్లిగూడెం పోలీస్ ఐలాండ్ సెంటర్లో లారీ బీభత్సం. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేన కమ్యూనిటీ గ్రూప్ సభ్యులు జన సైనికులు తమ వంతు సాయంగా 2 పిల్లలకు 50,000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. గల్ఫ్ జనసేన పార్టీ సభ్యులు అందించిన 50,000 రూపాయలను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పేద ప్రజల కష్టసుఖాల్లో భాగం పంచుకుంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని అన్నారు. జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన శ్రామికులు జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు గల్ఫ్ దేశంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. గల్ఫ్ జనసేనకు 2వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తల్లిదండ్రులు లేని ఈ బాలలకు జన సైనికులు అందరూ కలిసి 50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం గొప్ప విషయమని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సేవా లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా నిలవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో పుల్లబాబి, గంటా సుబ్రహ్మణ్యం, కామిశెట్టి శ్రీనివాస్, అడ్డగర్ల సురేష్, నల్లగంచి రాంబాబు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇవాళ జనసేన పార్టీ పేదల పాలిటి పెన్నిదిగా కష్టాల్లో ఉన్న ప్రతి వ్యక్తిని ఆదుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఎక్కడో పొట్టగుడ్డు కోసం గల్ఫ్లో కష్టపడినప్పుడు కూడా ఇక్కడున్న పేద ప్రజలను ఆదుకునే విధంగా మన గల్ఫ్ జనసేన నాయకులు కానీ అక్కడ ఉన్న కష్టజీవులు అందరూ కలిసి ఏ కార్యక్రమం అయినా సరే అక్కడ ఎవరైనా ఇరుక్కున్నా ఇక్కడ ఇక్కడ మన ఏరియా పంపించే విషయంలో కానీ, అదేవిధంగా మరి ఇలా 2 పిల్లలు ఉండి తల్లిదండ్రులు లేని వాళ్ళు పెంచుదని వీళ్ళకి కూడా 50,000 రూపాయలు ఇమ్మని వారి ఆదేశాల మేరకు ఇక్కడ ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ఏ కష్టం వచ్చినా ఆదుకునే విధంగా జనసేన పార్టీ ఉంటుందనే ఒక సంకేతాన్ని ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారు నమ్మకంతో వాళ్ళందరూ వెళ్ళడం, వాళ్ళు అందరూ కూడా స్పందించినందుకు గల్ఫ్ జనసేన కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. వర్గం రాజానగరం మండలం సూర్యాపేట గ్రామానికి చెందిన ఈ పిల్లలిద్దరికీ తల్లిదండ్రులు లేరు. మొన్న రీసెంట్గా వీళ్ళ అమ్మగారు చనిపోయారంట. అయితే గల్ఫ్ దేశంలో కష్టపడుతూ ఉన్న మన గల్ఫ్ జనసేన కమ్యూనిటీ గ్రూప్ వాళ్ళు, అక్కడున్న జన సైనికులు, కొంతమంది కూటమి నాయకుల ద్వారా వీళ్ళందరూ ఆలోచించుకుని ఈ పాపలిద్దరికి ఒక 50,000 రూపాయలు ఆర్థిక సహాయం మన ఎమ్మెల్యే అన్నయ్య గారి ద్వారాగా ఇప్పించమని నాకు తెలియజేయడం జరిగింది. నేను ఇక్కడికి వచ్చి అన్నయ్య గారి చేతుల మీదుగా వీళ్ళకి అందించడం జరిగింది. రాజమండ్రి కూడా సాయం చేయలేదండి మాకు. రాజమండ్రి సూర్యుంది రాజనగరాన్ని కూడా మాకు ఇలాగ సంధించలేదండి. మరి సార్ గారి దగ్గరకు వచ్చాక మాకు వచ్చేలాగా వచ్చి మాకు తప్ప మాకు ఏదీ లేదు. వ్యాపార లాభాలు కాదని ప్రజల ఆరోగ్యం ముఖ్యమని కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ తాడేపల్లిగూడెం శాఖ అధ్యక్షుడు పాండురంగారావు అన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం తాడేపల్లిగూడెంలో మందుల షాపుల బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ అవుట్గేట్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. పాండురంగారావు మాట్లాడుతూ కోవిడ్లో ప్రవేశపెట్టిన మందులు డోర్ డెలివరీ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆన్లైన్లో నకిలీ మందులు ఇచ్చే అవకాశం ఉందని ప్రజలు ఈ విషయాలను గుర్తించాలన్నారు. స్థానికంగా మెడికల్ షాపులు నిర్వహించే వారికి కంపెనీల నుంచి తగిన గుర్తింపుతో మందులు సరఫరా జరుగుతుందన్నారు. మెడికల్ షాపుల్లో మందులు కొనడం వలన చట్టబద్ధత ఉంటుందని తెలిపారు. తద్వారా తమ మనుగడను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. అసోసియేషన్ కార్యదర్శి గణపతి మాట్లాడుతూ ఆన్లైన్ వ్యాపారం వల్ల యువత పెడదోవ పెట్టే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. వీటిని దృష్టిలో ఉంచుకుని ప్రజారోగ్యం కోరుతూ బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గ్రహించాలని కోరారు. కోశాధికారి హరి గణేష్ మాట్లాడుతూ ఆన్లైన్ వ్యాపారం, నకిలీ మందులు, భారీ డిస్కౌంట్లను నిరసిస్తూ దేశవ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అవకతవకలు లేకపోతే భారీ డిస్కౌంట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. పట్నంలోని మందుల షాప్ యజమానులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మేము ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ బలపరిచిన సమ్మెను ఈరోజు దేశవ్యాప్త సమ్మెను తాడేపల్లిలో కూడా మేము నిర్వహిస్తున్నాము. దీనికి కారణం కేవలం ఆన్లైన్ విధానం, ఆన్లైన్లో అత్యధిక డిస్కౌంట్లు ఇస్తున్నారు.
అది ఆన్లైన్లో డిస్కౌంట్లు ఎక్కువ ఇస్తున్నారు, దాని గురించి మేము కోల్పోతున్నామని మా పురప్రజలకు ఒక రకమైన అభిప్రాయం ఉంది. కానీ అది మీరేమీ కోల్పోవట్లేదు. మేము కేవలం మా లాభాల కోసం కాదు మేము చేసేది, పట్టణ ప్రజల ఆరోగ్య రీత్యా మేము ఈ బంద్ నిర్వహిస్తున్నాము. ఆన్లైన్లో AI ద్వారా డూప్లికేట్ ప్రిస్క్రిప్షన్లు పుట్టించి ప్రజలకు అవసరం లేని మందులన్నీ వాళ్ళు సప్లై చేస్తున్నారు. దానివలన యువత చెడిపోతుంది. యువతని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కేవలం వ్యాపారమే కాకుండా ప్రజల ఆరోగ్య రీత్యా కూడా మేము ఈరోజు ఈ బంద్ దేశవ్యాప్తంగా చేస్తున్నాము. తరచుగా డ్రగ్ డిపార్ట్మెంటు షాపులు తనిఖీ చేసి మా దగ్గర బిల్లులు అడుగుతారు. మా దగ్గర ఉన్న ప్రతి మందుకి ఆ బ్యాచ్ నెంబర్ తోటి మా దగ్గర బిల్లు ఉంటుంది. అది లేని పక్షంలో వాళ్ళు ఈ మందు ఎక్కడి నుంచి వచ్చిందని వాళ్ళు వెరిఫికేషన్కి కంపెనీ దాకా వెళ్తారు, లింక్ బిల్లు అని. అందుకని చెప్పి మీరు మందులు మా దగ్గర కొనుక్కుంటే మీకు చట్టబద్ధత అనేది ఉంటుంది. కంపల్సరీగా మా దగ్గరే మీరు మందులు కొనుక్కొని మమ్మల్ని ప్రోత్సహించండి, చిన్న చిన్న వ్యాపారులను రక్షించండి. తాడేపల్లిగూడెం మరియు తాడేపల్లిగూడెం పట్టణ పరిసర గ్రామ ప్రజలందరూ కూడా ఈరోజు మేము చేస్తున్న మందుల వర్తక సంఘం వారి యొక్క బంద్కి దిగ్విజయంగా జరుగుతున్నందుకు దానికి సహకరిస్తున్న పట్టణ ప్రజలకు పరిసర గ్రామ ప్రజలకు కూడా మా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ బంద్ దేనికోసం అన్న సంగతి ఆల్రెడీ గత 2-3 రోజులుగా మీకు ఉన్నాము. ముందుగా ఆన్లైన్ వ్యాపారంలో జరిగిన అవకతవకల గురించి మరియు నకిలీ మందుల గురించి, అధిక డిస్కౌంట్ల గురించి ఈ బంద్ అన్నది చేస్తున్నాము. ఈ అధిక ధరలు అన్నది గవర్నమెంట్ ప్రతి మెడికల్కి కూడా ఒక యాక్ట్ అన్నది ఉంటుంది, అదే ప్రైస్ కంట్రోల్ యాక్ట్ అన్నది. దాంట్లో గవర్నమెంట్ ఒక ధర అన్నది నిర్ణయిస్తుంది, హోల్సేలర్కి ఎంత మార్జిన్, రిటైలర్కి ఎంత మార్జిన్ అని. అది మించి హోల్సేల్కి వస్తున్న డిస్కౌంట్, రిటైల్ డిస్కౌంట్ కలిపి కూడా ఎక్కువ డిస్కౌంట్ కన్జ్యూమర్కి ఇస్తున్నారంటే వాళ్ళు సంథింగ్ ఎక్కడో తోట తేడా అన్నది జరుగుతుంది. జరిగిన రోజునే ఇవ్వగలుగుతారు. ఆ తేడాన్ని వాడిన ప్రతి మా కస్టమర్ కూడా పాడవకూడదు అన్న ఉద్దేశంతో ముఖ్యంగా ఈ బంద్ అన్నది నిర్వహిస్తున్నాము. దీనికి సహకరిస్తున్న అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేయాలి. లోకల్ కెమిస్ట్ సోదరులకు, ప్రజానీకానికి, రూరల్ ప్రజలకి తెలియజేయనిది ఏమనగా ఈరోజు ఈ సమ్మె వల్ల అసౌకర్యానికి మమ్మల్ని మన్నించవలసిందిగా కోరుతున్నాము. మేము ఈ సమ్మె చేయకపోతే గవర్నమెంట్ దృష్టికి వెళ్ళగా ఇవన్నీ యువత కూడా పెడదారి బట్టి ఆన్లైన్ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలకి వెళ్తుంది. యువత కూడా ఆన్లైన్ పెట్టి పెడదారులు పడుతున్నారు. కాబట్టి ఇవన్నీ మేము సమ్మె ద్వారా తెలియజేయాలని మేము సమ్మె చేస్తున్నాం. కాబట్టి మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవాలి, సహకరించవలసిగా కోరుతున్నాం. మీది మరో విధంగా మీరు అపార్థం చేసుకోకుండా మా లోకల్ కెమిస్టులకి మీరు వ్యాపార తోడ్పాటుకి చిన్న చిన్న కెమిస్టులు కూడా రక్షించి మమ్మల్ని కాపాడుతారని కోరుకుంటున్నాం. తాడేపల్లి కెమిస్ట్ అండ్ డ్రగ్ అసోసియేషన్ సెక్రటరీ గణపతి. తాడేపల్లిగూడెం పోలీస్ ఐలాండ్ సెంటర్ లో లారీ బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతి చెందిన మోటార్ సైక్లిస్ట్ నిడదవోలు మండలం పెండ్యాల గ్రామానికి చెందిన పేరిచెర్ల VMK రాజుగా పోలీసులు గుర్తించారు. మృతుడు మాజీ సైనికుడని తెలిసింది. మృతదేహాన్ని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సమాచారం. పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ యేసుబాబు పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం AMC చైర్మన్ చాపల రమేష్, మద్దాల మణికుమార్, మీడియా ఇన్ఛార్జ్ ముఖేష్, 24వ వార్డు ప్రెసిడెంట్ సుబ్బారావు, రాజేష్, జనసేన నాయకులు మరియు కార్యకర్తలు వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఓకే
ఈరోజు మా తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ యేసుబాబు గారి పుట్టినరోజు సందర్భంగా మేము ఈరోజు మా తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ యేసుబాబు గారి పుట్టినరోజు సందర్భంగా మేమందరం కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయన ఎప్పుడు అష్టైశ్వర్య ఆరోగ్యాలతో తొలతోగాలని, మరి ఏదైతే ఆయన మా ఎమ్మెల్యే బొల్సటి శ్రీనివాస్ గారు ఇక్కడ అయిన తర్వాత కమిషనర్గా ఆయన వచ్చిన తర్వాత, ఇవాళ ఆయన వచ్చిన తర్వాత తాడేపల్లిగూడెం పట్టణంలో రూపురేఖలు మారిపోయినాయి. ఎందుకంటే ఎక్కడికక్కడ డ్రైనేజీ సిస్టమ్ కానీ, పొడుగు తీత కానీ, లేకపోతే విడి చెత్త పొడి చెత్త అనే కార్యక్రమాలు కానీ, టెర్రస్ గార్డెన్ కార్యక్రమాలు కానీ, మరి ఏదైతే కాలువ దగ్గర ఫ్లెక్సీ బోర్డులు పెట్టించి నూతనంగా ఏర్పాటు చేసి కవర్లు వేసే, మరి ఈ తాడేపల్లిగూడెంలో పాత కాలాన్ని మార్చి నూతన పద్ధతిని ఏర్పాటు చేయలాగా ఇవాళ వైజాగ్ సిటీ ఎలా అభివృద్ధి చెందుతుందో ఆ టైప్లో మా తాడేపల్లిగూడెం అభివృద్ధి చెందడానికి మున్సిపల్ కమిషనర్ గారు కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి చేయడం మాకు నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. ఇవాళ ఏదైతే మరి ఈట్ సీట్ అని మంచి ఉన్నతమైన ఆలోచనతో ఎక్కడో విజయవాడలో ఉండేది అదే స్థానాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం, ఆహ్లాదకరంగా అక్కడ హార్టికల్చర్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం, ఏదైతే తాడేపల్లిగూడెంని దుమ్ముగూడెంగా దోమలగూడెంగా అనే ఉన్నదాన్ని ఇవాళ ఐ లవ్ యూ తాడేపల్లిగూడెంగా మార్చిన ఘనత మా ఎమ్మెల్యే బొల్సటి శ్రీనివాస్ గారు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు పూర్తి బాధ్యత ఉందని చెప్పి మేము అందరం చెప్పడం. అదే కాకుండా ఇవాళ వార్డుల్లో ఎక్కడైనా సరే ఎన్డీఏ కూటమి సభ్యులు ఏ ప్రాబ్లం చెప్పినా నిరంతరం వెంటనే స్పందిస్తారు. ఆ వార్డులో ఉన్న అడ్మిన్లైనా లేకపోతే సచివాలయం సిబ్బంది అయినా మేము ఫోన్ చేస్తే ఎత్తరేమో కానీ కమిషనర్ గారు ఫోన్ ఆన్సర్ వెంటనే చేసి వాళ్ళకి అక్కడ రెస్పాండ్ అయ్యి మరి ఆ కార్యక్రమం వెంటనే చేస్తారు. అదే కాకుండా P4లో ప్రభుత్వం పెట్టింది. అంతకుముందే మా ఎమ్మెల్యే బొల్సటి శ్రీనివాస్ గారు సహాయ సహకారాలు అందించే విధంగా ఆవిడని అడాప్ట్ చేసి ఆవిడకి ఆరోగ్య పరిస్థితి నెలకు 5,000 రూపాయలు ఇవ్వడం. మొన్న ఆవిడ పరిస్థితి బాగోక చాలా సీరియస్ అయితే అప్పటికప్పుడు అంటే తల్లిదండ్రులకు కూడా ఫోన్ చేయరేమో, వెంటనే నాకు ఫోన్ చేసి అంబులెన్స్ పంపించి కాశీ గారు మళ్ళీ నా వ్యక్తికి అని ఆవిడ దగ్గరుండి హాస్పిటల్లో జాయిన్ చేసి ఆవిడకి అవసరమైతే సిటీ అబ్డామిన్ స్కాన్ చేయించి మళ్ళీ ట్రీట్మెంట్ చేయించి ఆవిడని రిలాక్స్గా చాలా పంపించడం నిజంగా ఆయన సేవా వర్గానికి అదృష్టంగా భావిస్తూ మరి ఆయన మరిన్ని పుట్టినరోజులు చేసుకోవాలి. మా తాడేపల్లి నియోజకవర్గంలో శాశ్వత కమిషనర్గా మా ఎమ్మెల్యే శాశ్వత బొల్సటి శ్రీనివాస్ గారు శాశ్వత ఎమ్మెల్యేగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణలో పినాకిల్ సంస్థకు కాకుండా సిబ్బంది ద్వారానే చేపట్టాలని ఏపీ పీటీడీ నేషనల్ మద్దూరు యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏ సూర్యచంద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం తాడేపల్లిగూడెం ఆర్టీసీ గ్యారేజ్ వద్ద గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యచంద్రరావు మాట్లాడుతూ గత ఏడాది ఆగస్టు 15న స్త్రీ శక్తి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. ఆర్టీసీ సిబ్బంది కృషితో ఈ పథకం విజయవంతంగా కొనసాగుతుందని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారన్నారు. అదే సిబ్బందితో ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణను కొనసాగించాలన్నారు. ఎలక్ట్రికల్ బస్సుల కొనుగోలుతో పాటు సిబ్బందిని నియమించాలని కోరారు. ఆర్టీసీ సిబ్బందికి పరిమితి లేని వైద్యం అందుబాటులో తీసుకురావాలన్నారు. జీరో టికెట్ విధానం రద్దు చేయాలన్నారు. ఎన్కాష్మెంట్ డిఏ నిధులు విడుదల చేయాలని పీఆర్సీ కమిషనర్ వేసి ఐఆర్ మంజూరు చేయాలన్నారు. మహిళలకు ఓడీ సౌకర్యంతో పాటు చైల్డ్ కేర్ సెలవులు ఇవ్వాలని కోరారు. ఈ సమస్యలపై రాష్ట్రపతి పిలుపు మేరకు భవిష్యత్ కార్యాచరణ చేపడతామన్నారు. ఆర్టీసీ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా రేపు కలుసుకుందాం.